ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్తస్య నిస్సరతైవాణి జన్హుకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటిది రాహుకేతువులు మారుతున్నారు. అయితే ఈ రాహుకేతువులు మారడం అనేటువంటిది కొన్ని సాఫ్ట్వేర్లో మే 15, కొన్నిట్లో మే 18, కొన్నిట్లో జూన్ 1 అని చూపిస్తుంది. కాకపోతే ఏదేమైనప్పటికీ కూడా మే 15 నుంచి కొంత ప్రభావం, జూన్ 1వ తేదీ నుంచి కాస్త ఎక్కువ ప్రభావం చూపిస్తుంది రాహుకేతువులు. అయితే ఈ రాహువు కేతువు ప్రస్తుతం మీనరాశిలో రాహువు, కన్యారాశిలో ఉన్నటువంటి కేతువు మనకి సింహంలోకి కేతువు, కుంభంలోకి రాహువు మారుతున్నాడు. అయితే ఈ మార్పు జరగగానే వెంటనే చేంజెస్ వస్తాయా అంటే దీనివల్ల కొంతవరకు వస్తుంది. ఎందుకంటే గోచారం ఎప్పుడు కూడా కొంతవరకు చూపిస్తుంది. మిగతాదంతా కూడా మీ పర్సనల్ చార్ట్ చూసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అంటే మీ యొక్క జన్మజాతకంలో అసలు గ్రహాలు ఎలా ఉన్నాయి, రాహుకేతువులు ఎక్కడున్నారు, దాన్ని బట్టి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంటుంది. అయితే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం మీ జన్మజాతకం మీద ఎలా చూపిస్తుంది, దేశ గోచారాల మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలిసిన వాళ్ళ లగ్నం నుంచి చూసుకుంటూ, లేదంటున్నట్లయితే రాశిరీత్యా ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కన్యా లగ్నము, కన్యారాశి. కన్యావారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు లగ్నంలో కేతు ఉన్నాడు. మే 18, జూన్ 1 అంటే కొన్ని సాఫ్ట్వేర్ ఒక్కొక్క రకంగా చూపిస్తుంది, ఏదైనా 12 రోజులు అటు ఇటుగా చూపిస్తుంది. కాబట్టి మే 15 తర్వాత నుంచి కేతు ప్రభావం ఎట్లాగో మీకు 12వ స్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ పర్టికులర్గా ఈ కేతు లగ్నంలో ఉన్నందుకు గతంలో ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి కొంత వైరాగ్యంగా, విరక్తిగా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నిటి నుంచి కూడా మీరు బయటపడడం జరుగుతుంది. అలాగే రాహు 6వ స్థానంలో ఉండడం మంచిదే. ఎప్పుడైతే 12లోకి కేతు వెళ్తున్నాడో రాహు 6లోకి వస్తాడు. రాహు 6లోకి వచ్చినప్పుడు సర్వసాధారణంగా శత్రువుపై జయాన్ని ఇస్తాడు. ఎనిమి కాంపిటేటర్ మీద మీరు జయాన్ని పొందుతారు 6వ స్థానంలో రాహు ఉన్నందుకు. అయితే ఇక్కడ ఈ 6వ స్థానంలోకి ఎప్పుడైతే రాహు వెళ్తాడో 12లో కేతు ఉంటాడు. 12వ స్థాన కేతు అనేటువంటిది ఏంటంటే వివాహ జీవిత స్థానంగా చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ 12లో కేతు ఇన్వెస్ట్మెంట్స్ స్థానంగా కూడా చెప్తుంటారు. కాబట్టి మీరు ఏదైనా మెడికల్ రిలేటెడ్, అదేవిధంగా ఏదైనా చూడండి, ఒక్కోసారి ఆర్గానిక్ ఫార్మింగ్స్ చేస్తుంటాం, అటువంటి విషయాల్లో కానివ్వండి, లేకపోతే తండ్రి ఆస్తికి సంబంధించిన విషయంలో కొంతమందికి చూడండి ఏదో పెద్ద ల్యాండ్ ఉంటుంది, దాంట్లోనే ఏదో ఫంక్షన్ హాల్ కడతానని ఇట్లా కొన్ని చేస్తుంటారు. తీరా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత అంత పెద్దగా దానివల్ల యూజ్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కన్యా లగ్నం వారు ఈ కేతు ఎప్పుడైతే మారుతున్నాడో ఆ కేతు మారుతున్నప్పటి నుంచి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇది మీకు 18వ తేదీ నుంచి మారుతున్నట్టు చూపిస్తున్నా. జూన్ 1 నుంచే దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఒక గ్రహం మారిన తర్వాత అది దాని యొక్క ప్రభావం చూపించడానికి కొన్ని రోజులు పడుతుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ 6వ స్థానంలో రాహు పర్టికులర్గా జాబ్స్, సాఫ్ట్వేర్ రిలేటెడ్ జాబ్స్ రావడానికి, సాఫ్ట్వేర్ పరంగా డెవలప్ అవ్వడానికి ఇది యోగిస్తుంది. 6వ స్థానం అనేటువంటిది ఉద్యోగ స్థానంగా కూడా చెప్తారు. కాబట్టి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి. రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. గోవులకి బెల్లము మరియు గ్రాసము తినిపించండి అనే విధాలు బాగుంటుంది. చాలామందికి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము వాళ్ళ జన్మజాతకంలో ఉంటుంది. కొంతమందికి సర్పదోషం రూపంలో, కొంతమందికి సంతానం రూపంలోని ఇబ్బంది ఇవ్వడానికి, మరియు కొంతమందికి వివాహ జీవితం మీద, వివాహం అయ్యే దాని మీద రాహుకేతుల ప్రభావం ఉన్నప్పుడు ఇబ్బంది పడుతుంటారు. దానికి ఏం చేయాలి? వివాహం మీద ప్రభావం ఉన్నప్పుడు అంటే మనకి మొట్టమొదటిగా మీ జన్మజాతకంలో రాహుకేతులు ఏ స్థానాల్లో ఉన్నారనేది డిటెక్ట్ చేయాలి. అంటే ఏమిటి? ముందుగా అసలు మీకు రాహు కేతు ఎక్కడున్నారు? లగ్నంలో ఉన్నారా, కుటుంబ స్థానంలో ఉన్నారా, 3వ స్థానంలో? అంటే లగ్నంలో ఉంటే మీకు లగ్నాన్ని పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబ స్థానంలో ఉంటే కుటుంబపరంగా ఇబ్బందులు, ఆటంకాలు. కేతు ఉంటే, రాహు ఉంటే ఏం కాదు, ధనపరంగా బాగుంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో ఉంటే సిబ్లింగ్స్తో, 4వ స్థానంలో ఉంటే ప్రాపర్టీస్, 5వ స్థానంలో ఉంటే సంతానం, 6వ స్థానంలో ఉంటే అప్పుల వల్ల, 7వ స్థానంలో ఉంటే వివాహ సంబంధించిన విషయాలు, అష్టమంలో ఉంటే యాన్స్టస్ ప్రాపర్టీ, 9లో ఉంటే తండ్రితో దూరం అవడం,
10వ స్థానంలో ఉంటే కెరియర్ పరంగా, 11వ స్థానంలో ఉంటే బిజినెస్ పరంగా, 12లో ఉంటే విదేశాలు, వివాహ జీవితం మీద. అయితే ఈ స్థానంలో కేతు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు చేయాల్సింది ఏమిటంటే, మీరు ఈ సంబంధించిన ఇబ్బంది పడుతున్నాము, కేతు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు మెయిన్గా గణపతి ఆరాధన ఎక్కువగా చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే రాహు పాడు చేస్తున్నాడు, అప్పుడు దుర్గా ఆరాధన ఎక్కువగా చేయాలి. రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయడము, అది సర్పదోషంగా కనుక ఏర్పడినట్లయితే మీరు నాగప్రతిష్ఠ చేసుకోవడం మంచిది. ఇక రెండో విషయం ఏంటంటే, ఇక్కడ మీకు ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా ఎక్కడా కూడా ఉండకుండా తగ్గాలంటే, ఒకటి సర్పదోషము, రెండవది రాహుకేతువుల దగ్గర దీపారాధనతో పాటు కాళహస్తికి వెళ్ళి అక్కడ రాహుకేతువు పూజతో పాటు అందరూ కేవలం రాహుకేతువుల గురించి ఆలోచిస్తారు, కానీ అక్కడ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో మనకి ఇబ్బందులు తగ్గుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ రాహుకేతుల ప్రభావం వల్ల దేశవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు ఉంటాయి జూన్ 1వ తేదీ నుంచి అని చూసుకున్నట్లయితే, మనం గత సంవత్సరంన్నర క్రితం చెప్పుకున్నాం, కేతువు కన్యారాశిలోకి వస్తున్నప్పుడు ముందుగానే ప్రిడిక్ట్ చేసుకుని ఇప్పటికే ఉన్నాయి ఆ వీడియోలు. భూముల ధరలు ఆగిపోతాయి, భూములు పెద్దగా రైజ్ అవ్వు అని చెప్పుకున్నాం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే హైదరాబాద్లో కూడా రియల్ ఎస్టేట్ చాలా మటుకు ఆగింది. ఎప్పుడైతే కేతువు మారుతున్నాడో ఖచ్చితంగా ల్యాండ్స్కి సంబంధించిన విషయంలో చాలా చక్కటి ఫలితాలు, అంటే భూతత్వ రాశుల నుంచి కేతువు అయితే మారుతున్నాడో ఖచ్చితంగా భూములు చాలా చక్కగా కలిసి రావడం జరుగుతుంది. అంటే భూమి రేట్లు పెరుగుతాయి, భూ సంబంధించిన వివాదాలు ఎవరికైనా ఉంటే ఆ వివాదాలు తొలగుతాయి, ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. మరి కేతువు ఇక్కడ నుంచి సింహరాశిలోకి వెళ్తున్నాడు కదండి, అది ఏమిటి? సింహం అనేటువంటిది రాజకీయ నాయకుల్ని, రాజకీయ సంబంధించిన విషయాలని చెప్తూ ఉంటుంది, గవర్నమెంట్ని సూచిస్తూ ఉంటుంది. అందుకే ఏంటి, గవర్నమెంట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం, రాజకీయ పరంగా కొన్ని మార్పులు ఏర్పడడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఏమిటి, రాజకీయపరమైన మార్పులు, రాజకీయంలో ఉండేటువంటి వారు మార్పులు, సీఎం పిఎం రంగాల్లో ఉండేటువంటి వారికి కొన్ని సడన్గా మార్పులు, ఇట్లాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా రాహు మరి కుంభంలోకి వస్తున్నాడు కదా, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ చేసుకొని, లేకపోతే రకరకాల సాఫ్ట్వేర్ రిలేటెడ్గా కొన్ని బిజినెస్లు పెరుగుతాయి దీనివల్ల. న్యాచురల్ 11th హౌస్లో ఉన్నప్పుడు బిజినెస్ని డెవలప్ చేస్తాడు రాహు సాఫ్ట్వేర్ రిలేటెడ్గా. ఈ పంచమంలో కేతు సింహరాశిలోకి రావడం వల్ల ఒక తారాస్థాయికి చేరుకుంటుంది. ఏమిటి బంగారం రేటు ఇలా ఉంటుంది అనుకునేది కాస్త ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. అంటే ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఏమిటంటే, ఒకటి కేతువు కన్య నుంచి మారుతున్నందుకు భూముల రేట్లు కాస్త ఆగిపోయినటువంటి కొంచెం కదలడము, బంగారానికి సంబంధించిన విషయంలో ఎక్కడికో వెళ్ళిపోతుంది, అసలు మనం కొనగలమా లేదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి మనకి కొంత బ్రేక్ పడుతుంది అక్కడ. అలాగే కొంచెం కుజుడితో కలిసినటువంటి కేతు అవడం వల్ల సైన్యం కొంత భూభాగాలను, ఇంతకుముందు మనకి పిఓకే అంటుంటాం, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లాంటి దాన్ని మన సైన్యం కొంతవరకు దాన్ని ఆక్యుపై చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చుకోవడానికి, అలాగే కొంత సైన్యం నష్టపోవడానికి, కొంత యుద్ధ సంబంధించినటువంటి అటాక్స్కి వాటికి వీటికి ప్రభావం అనేటువంటి చూపిస్తుంది. మనం ఆల్రెడీ ఒక 40 days బ్యాకే చెప్పుకున్నాం కుజుడు నీచంలో ఉండడం, ఇటువంటివి జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం పూర్తిగా తగ్గాలి అంటే కనుక చండీ పారాయణం చేయడము, గణపతి యొక్క అష్టోత్తరం చదువుకోవడం, ఇవి చేయండి, అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.